తెలంగాణ ఆర్టీసీ జేఏసీతో ప్రభుత్వం జరిపిన చర్చలు సఫలమయ్యాయి. ఆర్టీసీ కార్మికులు సమ్మె విరమించారు. ఆర్టీసీ జేఏసీతో సుదీర్ఘంగా ప్రభుత్వం చర్చలు జరిపింది. ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనానికి అంగీకారం తెలిపింది. దీనిపై మంత్రులు, అధికారుల కమిటీ జూన్ 2న ఒక కీలకమైన విలీన ప్రకటన ఉండే అవకాశం ఉన్నట్లుగా వార్తలు వస్తున్నాయి సార్. ఫిట్మెంట్ పై సుదీర్ఘంగా చర్చ జరిగిందట సార్. 11% అంగీకరించారు. అలాగే కార్మిక సంఘాల 31 డిమాండ్లలో 28 బేషరతుగా పరిష్కరించడానికి ఒప్పుకుంది ప్రభుత్వము. గత ప్రభుత్వంలో సమ్మె చేస్తే సెల్ఫ్ డిస్మిస్ అన్నారు. ఇప్పుడు బీఆర్ఎస్ కు ప్రశ్నించే హక్కు లేదు అని కార్మిక సంఘాలు చెప్తోన్న పరిస్థితి. సార్, ఆర్టీసీ కార్మికుల సమస్యలు పరిష్కారం అయినట్టేనా? అంటే మీరు ఇందులో కీలకమైన ఒకదానికి మొదలు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అప్రిషియేట్ చేయాలి. వీళ్ళు బీఆర్ఎస్ లో కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఆర్టీసీ పైన ఏ స్థాయిలో నిర్బంధాన్ని విధించారో చూసాము. సో సెల్ఫ్ డిస్మిస్ అన్నారు, అసలు ఆర్టీసీలో యూనియన్లను రద్దు చేశారు, మీకు కంప్లీట్ ఆంక్షలు పెట్టారు, ఒక సోషల్ మీడియా పోస్ట్ పెడితే డిస్మిస్ చేశారు, సమ్మెను నిర్దాక్షిణ్యంగా అణచివేసే ప్రయత్నం చేశారు. 50 రోజుల పాటు జరిగింది కదా సమ్మె. ఇప్పుడు ఇంట్రెస్టింగ్ ఏంటంటే బీఆర్ఎస్ నాయకులు నర్సంపేట డ్రైవర్ చనిపోయిన శంకర్ గౌడ్కు శ్రద్ధాంజలి ఘటించడానికి బయలుదేరారు. సో రాజకీయాలు ఎలా ఉంటాయో దీన్ని బట్టి చూస్తే అర్థమవుతుంది కదా. అంటే ప్రభుత్వంలో ఉన్నప్పుడు అనుసరించిన విధానం ఏంటి, ఇప్పుడు మనం చేస్తున్నది ఏంటనేది కాస్త రాజకీయ పార్టీలు ఎవరైనా బీఆర్ఎస్ కానీ ఇంకో పార్టీ కానీ ఆలోచించాలి కదా. మీకు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఆ మేరకు అభినందించాలి. ఎందుకంటే విత్ ఇన్ టూ డేస్ చాలా జటిలమైన సమస్యల్ని కూడా మీకు గంటల తరబడి చర్చలు జరిపి ఫైనల్గా 5 మంత్రులు, సీనియర్ అధికారులు రాత్రి ఎర్లీ మార్నింగ్ 2:30 దాకా కూర్చొని దీన్ని కొలిక్కి తీసుకొచ్చారు. సో అందువల్ల ఫస్ట్ పొలిటికల్ పాయింట్ ఏంటంటే ఎస్, బీఆర్ఎస్ ఇప్పుడు హడావుడి చేస్తే ఖచ్చితంగా కేసీఆర్ ప్రభుత్వంలో ఆర్టీసీ పట్ల అనుసరించిన వైఖరి గుర్తు రాకపోదు కదా ప్రజలకు. ఎందుకంటే నేను అప్పుడు దాదాపు 50 డేస్ అప్పుడు 100 వీడియోలు మాట్లాడాను. ప్రతి వీడియో 50,000 మంది కన్నా పైగా చూశారు. నిన్న కూడా మనం ఇక్కడే మాట్లాడింది కూడా నా ఛానల్లో 1,00,000 దాటింది ఆర్టీసీ సమ్మె పైన. సో అందువల్ల ఆ స్థాయిలో ప్రజలు చూశారు కనుక చెప్తున్నాను. సో అందువల్ల ఫస్ట్ ఆ పొలిటికల్ పాయింట్ గవర్నమెంట్ ఆ మేరకు అప్రిషియేట్ చేయాలి. ఆ మేరకు కాస్త ప్రజల ఉద్యమాలకు, ప్రజల పోరాటాలకు స్పందించడం అనేది రాజకీయంగా కాంగ్రెస్ పార్టీ అనుసరించిన వైఖరిని అభినందించాలి. తర్వాత ఇందులో మీకు మెయిన్ ఇష్యూస్లో సాల్వ్ అయింది ఏంటంటే పిఆర్సీ. 2017లో కేసీఆర్ ప్రభుత్వంలో పిఆర్సీ ఇచ్చారు, కానీ 2021 పిఆర్సీ కేసీఆర్ ప్రభుత్వం కూడా ఇవ్వలే. 2025 పిఆర్సీ కూడా వచ్చింది. మీకు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు 5 ఏళ్ళు ఒకసారి పిఆర్సీ, ఆర్టీసీ ఉద్యోగులకు 4 ఏళ్ళు. అంటే ఏడాది ముందే వస్తాయని కాదు, అంతమంది స్కేల్స్ కూడా తేడా ఉంటుంది. సో మీకు 2021 పిఆర్సీ పెండింగ్ ఉంది, 2025 పిఆర్సీ కూడా పెండింగ్ ఉంది. సో 2021 పిఆర్సీ కూడా వాస్తవంగా మీకు ఈ మేరకు 2017 పిఆర్సీ కూడా 2024లో ఇచ్చారు. అది కూడా 2017 కూడా కేసీఆర్ ప్రభుత్వంలో కాదు, అది కూడా 2024లో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన గుర్తున్నంత వరకు. సో ఇప్పుడు సెకండ్ పిఆర్సీ కూడా అమలు చేశారు. 2017 కేసీఆర్ ప్రభుత్వంలో రావాల్సిన పిఆర్సీ కాస్త 2024లో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ఇచ్చారు. సో దీనికి తోడు ఇప్పుడు 2021 పిఆర్సీ కూడా 11% ఇచ్చారు. సో అందువల్ల పిఆర్సీ మెయిన్ డిమాండ్ అయిన పిఆర్సీ పెండింగ్ ఇంకా 2025 పెండింగ్లోనే ఉంది. బట్ స్టిల్ ఆ మేరకైనా అప్రిషియబుల్. సో అందువల్ల ఆ మేరకు కార్మికులకు కొంత సంతృప్తి మిగిలిస్తుంది. అలాగే 2017 పిఆర్సీ 2024లో ఇచ్చినప్పుడు ఎరియర్స్ అన్నీ కూడా మీకు రిటైర్మెంట్ అప్పుడు ఇస్తారు, డిఏ కూడా రిటైర్మెంట్ అప్పుడు ఇస్తారు అని అన్నారు. ఈ 2017 నుంచి 24 మధ్య కాలంలో ఒక 14,600 ఆర్టీసీ ఉద్యోగులు రిటైర్ అయ్యారు. ఇప్పుడు మరో 4,000 మంది ఈ పీరియడ్లో రిటైర్ అయ్యారు. అంటే నియర్లీ 18,000 to 19,000 రిటైర్డ్ ఉద్యోగులకు ఇప్పుడు రిటైర్మెంట్ అయినా కూడా 6 ఏళ్ళు 7 ఏళ్ళు దాకా వెయిట్ చేస్తున్న వారికి దాదాపు 834 crores రావాలి. రిటైర్ అయిన ఆర్టీసీ ఉద్యోగులకు రావాల్సినవి. అది దశల వారీగా ఇస్తాము అని ప్రభుత్వం అంగీకరించింది. ఆ మేరకు అది 2వ ఉపశమనం.
మూడోది ఏంటంటే విలీన ప్రక్రియ. విలీన ప్రక్రియ అనేది చాలా కాంప్లెక్స్. అది దాంట్లో లాభ నష్టాలకు కూడా ఉన్నాయి. ట్రేడ్ యూనియన్ల మధ్య కూడా విభేదాలు ఉన్నాయి. ఒకే ఒపీనియన్ లేదు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ అనుభవం ఉంది, విలీనమైంది, అనేక సమస్యలు మిగిలే ఉన్నాయి. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్లో కూడా విలీనం అయ్యాక కూడా ప్రభుత్వ ఉద్యోగులకు సమానంగా ఆర్టీసీ ఉద్యోగులకు రావడం లేదు. సో అందువల్ల మీకు ఆ విలీన ప్రక్రియ పైన కార్మికుల సంఘాలతో కూడా కలిసి ఒక కమిటీ వేసి విలీన విధి విధానాలను నిర్ణయించుకోవాలి అనేది థర్డ్ అగ్రిమెంట్. ఫోర్త్ అగ్రిమెంట్ కేసీఆర్ ప్రభుత్వంలో ఆర్టీసీలో సమ్మె జరిగినప్పుడు ఆంక్షలు విధించారు. అంటే సంఘాలకు ఎన్నికలు ఉన్నాయి, సంఘాలు గుర్తించము, అసలు ఉద్యోగ సంఘాలు గుర్తించము కార్మిక సంఘాలు అని చెప్పి అప్పుడు ఒక అన్రిటన్ ఆర్డర్స్ పాస్ చేశారు. వాటిని కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక కూడా కొనసాగాయి. అదే నేను మాట్లాడినప్పుడు చెప్పాను, కాంగ్రెస్ ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం ఇచ్చిన నిర్బంధాన్ని కాంగ్రెస్ వ్యతిరేకించింది, మరి అదే నిర్బంధాన్ని కొనసాగుతుంది అని మాట్లాడాను. సో ఇప్పుడు ఆ ఆంక్షలు తొలగించి కార్మిక సంఘాల గుర్తింపు ఎన్నికలు పెట్టడానికి కాంగ్రెస్ ప్రభుత్వం అంగీకరించింది. సో అదొక పాజిటివ్ అంశం. సో అందువల్ల మౌలికమైన ఈ డిమాండ్లు మేరకు అంగీకరించారు. ఇంకా మిగిలి ఉన్న అంశాలు మేనేజ్మెంట్తో చర్చించుకోవాల్సినవి ఉన్నాయి. ఇప్పుడు ఉదాహరణకు ప్రభుత్వం ఇవ్వాల్సినటువంటి ఆర్టీసీకి ఇవ్వాల్సింది అంటే ఉచిత బస్సు రవాణా పథకం కింద, అలాగే ఆర్టీసీ బస్ పాసులు, ఇతర రకాల రాయితీలు, అక్కడ ప్రభుత్వ లెక్కల్లో ప్రశ్నలు ఉన్నాయి. అంటే ప్రభుత్వమేమో 300 కోట్ల వరకు మేము ఇస్తాం అని ప్రభుత్వం ఇస్తోంది, కానీ రావాల్సింది దాదాపు 500 కోట్లకు పైగా, 550 కోట్లకు పైగా నెలకు అన్న డిఫరెన్షియేషన్ ఉంది. దానిపైన మరింత క్లారిటీ కొరకు అధికారులు కసరత్తు చేయాలని కూడా అంగీకరించారు. తర్వాత మీకు ఎలక్ట్రిక్ మొబిలిటీ ఉంది. ఇది కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన స్కీమ్. వాస్తవానికి రాష్ట్రాలకు ఉచితంగా బస్సులు కేంద్రం ఇస్తోంది. ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే అది కంప్లీట్గా ప్రైవేట్ వాళ్ళే నడుపుతారు, ఆర్టీసీ సంబంధమే లేదు. కానీ ఆర్టీసీ కిలోమీటర్కు మీకు ఆర్టీసీ నడిపితే అయ్యే ఖర్చు కన్నా 20 to 30 రూపీస్ ఎక్కువ వీళ్ళకి చెల్లించాల్సి వస్తుంది, గ్రాస్ కాస్ట్ కాంట్రాక్ట్ పొందిన ఎలక్ట్రిక్ బస్సులు నడిపే వారికి. సో అది ఆర్టీసీకి భారం అవుతుంది. కేంద్ర ప్రభుత్వ విధానంని మార్చాలి. అది రాష్ట్ర ప్రభుత్వ చేతిలో లేదు. ఫ్రీగా బస్సులు వస్తున్నాయి కనుక వీళ్ళు తీసేసుకుంటున్నారు. అది మళ్ళీ అన్ని సంఘాల మధ్య కూడా ఏకాభిప్రాయం లేదు. ఆ అంశం పైన కొన్ని సంఘాలు సీరియస్గా పట్టించుకోవడం లేదు. కానీ అది వెరీ సీరియస్ ఇష్యూ. ఎందుకంటే ఎలక్ట్రిక్ మొబిలిటీ అవసరమే, కానీ కేంద్ర ప్రభుత్వం చేస్తున్న ఈ ప్రైవేట్ కాంట్రాక్ట్ల వల్ల ఆర్టీసీకి భారీగా ఖర్చుల భారం అయిపోతుంది. కానీ ఇంకో కన్సర్న్ ఏంటంటే ఉద్యోగులది, దీనివల్ల ఆర్టీసీ ఉద్యోగాలు కొన్ని వేలు పోతాయి. దానికి పరిష్కారం మేము చూస్తామని రాష్ట్ర ప్రభుత్వం హామీ ఇచ్చింది. మేము రాష్ట్ర ప్రభుత్వమే ఎలక్ట్రిక్ బస్సులు కొని ఎవరిని కూడా మేము ఇంటికి పంపము. ఏ ఎలక్ట్రిక్ బస్సుల ఇంట్రొడక్షన్ వల్ల ఏ ఆర్టీసీ ఉద్యోగం కూడా పోదు అని కూడా ప్రభుత్వం హామీ ఇచ్చింది. అందువల్ల మౌలికమైన ఫండమెంటల్ ఇష్యూ ఎప్పుడు కూడా కొన్ని ఈ కార్మికులకు డిమాండ్లు, సమ్మెలు, ప్రభుత్వాలు, చర్చలు ఉన్నప్పుడు అన్నీ ఎప్పుడు పరిష్కారం కావు. ఎందుకంటే ఇవేవి కూడా 2023 డిసెంబర్లో కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏర్పడిన సమస్యలు కావు కదా. దేర్ ఆర్ లెగసీ ఇష్యూస్. ఇప్పుడు 2021లో కేసీఆర్ ప్రభుత్వమే పిఆర్సీ ఇచ్చి ఉంటే 2025 పిఆర్సీ వీళ్ళు ఇచ్చేసేవాళ్ళు కదా. అందువల్ల అది లెగసీ ఇష్యూస్ ఇవన్నీ. ఆ లెగసీ ఇష్యూస్కు పరిష్కారాలు వెంటనే దొరకవు. ప్రభుత్వానికి ఉన్న ఆర్థిక సవాళ్ళు, ఆర్టీసీ ఎదుర్కొంటున్న ఆర్థిక ఇబ్బందులు, ఈ కాంటెక్స్ట్లో చూసినప్పుడు ఈ మేరకు బెటర్ డీలే కార్మికులు కేవలం 2 రోజుల పోరాటంలోనే, అన్ఫార్చునేట్లీ ఒక డ్రైవర్ చనిపోయాడు, కానీ బట్ ఈ పోరాటం 2 డేస్లోనే పరిష్కారం కావడం అటు రాష్ట్ర ప్రభుత్వానికి రాజకీయంగా ఒక ఎదురు దెబ్బ తగలకుండా కాపాడుకున్నారు. అంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఒక పెద్ద సమస్య గుదిమండ కాకుండా తప్పించుకోగలిగింది. ఆర్టీసీ కార్మికులు ఎంతో కొంత సాధించుకోగలిగారు. ప్రజలకు దీర్ఘకాల సమయం ఉంటే ప్రజలకు చాలా ఇబ్బంది అయ్యేది. ఆ మేరకు ప్రజలకు ఉపశమనం కలిగింది. 3. 4వది సమ్మె ఎక్కువ రోజులు గడిచి ఉంటే
ఆర్టీసీ పై కూడా తీవ్రమైన భారం పడేది ఆర్థికంగా, ఇంకా అది కూడా ఎవర్ట్ అయింది. అందువల్ల ఈ 4 రకాలు, ప్రభుత్వానికి రాజకీయ నష్టం, ఆర్టీసీకి ఫైనాన్షియల్ నష్టం, ప్రజలకు ఇబ్బందులు, కార్మికులకు ఎంతో కొంత ప్రయోజనం, ఇవన్నీ కూడా ఫుల్ఫిల్ అయినాయి కనుక ఆ మేరకు మనం ఈ పరిణామాన్ని ఆహ్వానించాలి.